प्यारे बच्चों, सबको शुभोदय। कैसे हैं आप? मेरा नाम PLG कुमारी है। मैं विशाखापट्टनम जिला में आनंदपुरम मंडल KGBV में हिंदी अध्यापिका के रूप में काम करती हूँ। आज हम राष्ट्रभाषा हिंदी निबंध के बारे में जानेंगे। राष्ट्रभाषा हिंदी में प्रस्तावना। भारत में अनेक भाषाएं बोली जाती हैं। राष्ट्रीय स्तर पर प्रयुक्त होने वाली भाषा को राष्ट्रभाषा कहते हैं। हिंदी बोलने वालों की संख्या भी भारत में अधिक है, इसीलिए हिंदी भारत की राष्ट्रभाषा बनी है। भारत में अनेक భాషాయే बोली जाती हैं। అంటే భారతదేశంలో అనేక భాషలు మాట్లాడబడుతున్నాయి। राष्ट्रीय स्तर पर प्रयुक्त होने वाली भाषा को राष्ट्रभाषा कहते हैं। राष्ट्रीय स्तर पर అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి భాషనే మనకి రాష్ట్రభాష, అంటే దేశవ్యాప్తంగా మాట్లాడే భాషనే మనకి రాష్ట్రభాష అని అంటారు। దేశవ్యాప్తంగా మాట్లాడే భాషని రాష్ట్రభాష అని అంటారు। అంటే राष्ट्रीय स्तर पर प्रयुक्त होने वाली भाषा को राष्ट्रभाषा कहते हैं। రాష్ట్ర పరంగా దేశవ్యాప్తంగా మాట్లాడే భాషని ఎవరు ఏ భాషనైతే ఎక్కువగా ఉపయోగిస్తున్నారో ఆ భాషనే राष्ट्रभाषा అని అంటారు। हिंदी बोलने वालों की संख्या भी भारत में अधिक है। హిందీ భాషని మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా భారతదేశంలో చాలా ఎక్కువ, इसीलिए हिंदी भारत की राष्ट्रभाषा बनी है। అందువల్లనే హిందీ భాషని భారతదేశానికి రాష్ట్రభాష కింద ఎన్నుకున్నారు। विषय विश्लेषण। स्वतंत्रता संग्राम के समय राष्ट्रीयता की भावना हिंदी के माध्यम से ही जागी, इसीलिए स्वतंत्रता प्राप्ति के बाद संविधान में 14 सितंबर सन 1949 को हिंदी को राष्ट्रभाषा के रूप में स्वीकृति दी है। तब से हम हर साल हिंदी दिवस 14 सितंबर को मना रहे हैं। చూడండమ్మా, స్వతంత్రతా సంగ్రామ్ కే సమయ్ అంటే స్వాతంత్ర సంగ్రామ సమయంలో రాష్ట్రీయతా की భావన హిందీ के माध्यम से ही जागी। రాష్ట్రీయత అంటే జాతీయతను అందరినీ ఒకే మాట మీద నిలబెట్టడానికి ఈ హిందీ భాష ద్వారా మాత్రమే జరిగింది। అందరూ కూడా ఒకే మాట మీద ఉండడానికి ఈ హిందీ భాష మాత్రమే మాధ్యం से ही అంటే దీని మార్గం ద్వారా మాత్రమే జరిగింది। इसीलिए स्वतंत्रता प्राप्ति के बाद संविधान ने 14 सितंबर सन 1949 को हिंदी को राष्ट्रभाषा के रूप में स्वीकृति दी है। इसीलिए అందువలన स्वतंत्रता प्राप्ति के बाद संविधान ने 14 सितंबर सन 1949 को हिंदी को राष्ट्रभाषा के रूप में स्वीकृति दी है। స్వాతంత్ర సంగ్రామం తర్వాత 14 సెప్టెంబర్ 14 सन 1949 माने 1949 माने 49 को हिंदी को राष्ट्रभाषा के रूप में स्वीकृति दी है। हिंदी భాషని రాష్ట్రభాష కింద స్వీకరించారు। तब से हम हर साल हिंदी दिवस 14 सितंबर को मना रहे हैं। అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా హిందీ దివస్ని ఎప్పుడు జరుపుకుంటామా? 14 सितंबर को मना रहे हैं। ప్రతి సంవత్సరం 14 सितंबरని అంటే సెప్టెంబర్ 14ని హిందీ దివస్ని జరుపుకుంటూ ఉంటాం। हमारे पाठशाला में भी उस दिन गीत, नाटक, निबंध आदि भाषा संबंधी प्रतियोगिताएं होती हैं। प्रथम आने वालों को पुरस्कार देते हैं। अध्यापक हिंदी का महत्व बताते हुए भाषण देते हुए कहते हैं
कि हिंदी सीखने से सारा भारत घूम सकते हैं। हमारे पाठशाला में भी उस दिन गीत, नाटक, निबंध आदि भाषा संबंधी प्रतियोगिताएं होती हैं। అంటే ఏంటమ్మా, हमारे పాఠశాల में भी మన పాఠశాలలో కూడా జరుపుకుంటుంటాం కదా. ఏంటి జరుపుతాము? ఉస్ దిన్ ఆ రోజు గీతాలు, నాటకాలు, ఇంకా నిబంధ్ అంటే వ్యాసరచన పోటీలు గట్ట ఉంటాయి కదా, అవి భాషా సంబంధీ ప్రతియోగితాయే మొదలైనటువంటి ప్రతియోగితాయే పోటీలని జరుపుకుంటాం. ప్రథమ్ ఆనే వాలోం కో పురస్కార్ దేతే హై. ఎవరైతే ప్రథమ స్థానం వస్తారో, మొదట ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మనం పురస్కార్ బహుమతులను కూడా ఇస్తాం. अध्यापक हिंदी का महत्व बताते हुए भाषण देते हुए कहते हैं कि हिंदी सीखने से सारा भारत घूम सकते हैं. మన ఉపాధ్యాయులు మనకి ఏం చెప్తారు? హిందీ భాష చాలా ముఖ్యమైనది, దీన్ని నేర్చుకుంటే మనం సారా భారత్ ఘూమ్ సక్తే హై. హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పూర్తి భారతదేశం మొత్తాన్ని ఎక్కడ ఏ ప్రదేశానికైనా వెళ్ళగలరు. बैंक, मीडिया, फिल्म उद्योग आदि अनेक क्षेत्रों में आजीविका बना सकते हैं. अंतर्राष्ट्रीय स्तर पर भी अब हिंदी से भविष्य का निर्माण कर सकते हैं. ఇంకేంటమ్మా, హిందీ వలన బ్యాంకులు, మీడియాలో, ఇంకా ఫిల్మీ ఉద్యోగం అంటే చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారు అందరూ కూడా ఆది అంటే మొదలగు వారందరికీ కూడా అనేక క్షేత్రమే అంటే అనేక రంగాల్లో వీళ్ళకి ఆజీవిక బనా సక్తే హై. ఈ హిందీ భాష రావడం వల్ల అనేక రంగాల్లో ఆజీవిక జీవనోపాధిని కల్పించవచ్చు. అంతర్రాష్ట్రీయ స్तर पर भी अब हिंदी से भविष्य का निर्माण कर सकते हैं. అంతర్రాష్ట్రీయ स्तर पर भी అంటే అంతర్రాష్ట్రీయ పరంగా కూడా మనం ఈ హిందీ నేర్చుకోవడం వల్ల మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు, అంతర్రాష్ట్రీయ ఎక్కడైనా సరే భవిష్య కా నిర్మాణ్ కర్ సక్తే హై, మన భవిష్యత్తుని నిర్మించుకోవచ్చు. उपसंहार. आशा करते हैं कि भारतीय नागरिक राष्ट्रभाषा में बोलचाल करने का दिन निकट ही है. उपसंहार అంటే ఏంటమ్మా? ఉపసంహారం అంటే ముగింపులో ఏం చెప్పొచ్చు? ఆశా కర్తే హై, మనం ఆశించవచ్చు. ఏంటని? భారతీయ నాగరిక్ భారత ప్రజలు రాష్ట్ర భాష మే బోల్చాల్ కర్నే కా దిన్ నికట్ హీ హై. భారత ప్రజలు రాష్ట్ర భాషని జాతీయ భాషని మాట్లాడే రోజు చాలా దగ్గరలోనే, నికట్ అంటే చాలా దగ్గరలోనే ఉన్నదని చెప్పవచ్చు. इस प्रकार देखिए बच्चों, इस प्रकार हम ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ హిందీ యొక్క గొప్పతనం గురించి, హిందీ భాషను నేర్చుకోవడం వల్ల మనం ఏ విధంగా మన భావి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అనే విషయం మీద మనకి ఈ నిబంధన మనం అర్థం చేసుకొని, ఈ వీడియో చూసిన వెంటనే మీరు మొత్తం అంతా ఒక నోట్స్లో రాసుకున్నట్లయితే మీకు అది ఏ ఎగ్జామ్ హిందీ గురించి ఏ నిబంధన ఎప్పుడు ఏ క్లాస్లో అంటే మనకి మా పిల్లలు చూడండి, మనం ఇంకొక నిబంధన గురించి తెలుసుకుందాం. అదే రాష్ట్రీయ త్యోహార్. రాష్ట్రీయ త్యోహార్ అంటే ఏంటమ్మా? జాతీయ పండగ. ఈ జాతీయ పండుగలను ఏంటంటారు అంటే స్వతంత్రతా దివస్, గణతంత్ర దివస్, వీటిని జాతీయ పండుగలు అంటారమ్మా. ఈ స్వతంత్రతా దివస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే परिचय. स्वतंत्रता दिवस हमारा राष्ट्रीय त्यौहार है. सारे भारत में यह त्यौहार अत्यंत उत्साह, भक्ति और श्रद्धा के साथ मनाया जाता है. 15 अगस्त 1947 को भारत को स्वतंत्रता मिली है. చూడండమ్మా, स्वतंत्रता दिवस हमारा राष्ट्रीय त्यौहार है. స్వాతంత్ర దినోత్సవం అనేది మన రాష్ట్రీయ పండగ.
सारे भारत में यह त्यौहार अत्यंत उत्साह, भक्ति और श्रद्धा के साथ मनाया जाता है. సారే భారత్ మే అంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఈ పండుగని అత్యంత ఉత్సాహంగా, భక్తితో और श्रद्धा के साथ శ్రద్ధతో జరుపుకుంటారు. 15 अगस्त 1947 को भारत को स्वतंत्रता मिली. 15 ఆగస్టు 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. కార్యక్రమం ఏంటేంటి కార్యక్రమాలు చేస్తారంటే, वह राष्ट्रीय त्यौहार सारे भारत में धूमधाम से मनाया जाता है. स्कूल, कॉलेज और सार्वजनिक प्रदेशों में हमारा राष्ट्रीय झंडा फहराया जाता है. राष्ट्रीय गीत गाते हैं, आदर के साथ झंडे की वंदना करते हैं. आज़ादी के दिनों को याद करते हुए नेता और प्रमुख लोग भाषण देते हैं. कार्यक्रम ఏంటేంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ రోజు అంటే, वह राष्ट्रीय त्यौहार सारे भारत में धूमधाम से मनाया जाता है. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది మన భారతదేశం అంతా కూడా చాలా ధూమ్ధామ్సే అట్టహాసంగా జరుపుకుంటారు. స్కూల్, కాలేజ్ और సార్వజనిక ప్రదేశం. సార్వజనిక ప్రదేశాలు అంటే ఏంటమ్మా, పబ్లిక్ ప్లేస్లు అన్నమాట. ఇవన్నిటికీ కూడా హమారా రాష్ట్రీయ జెండా పహరాయా జాతా హై. ఈ అన్ని ప్లేసుల్లో కూడా, ఈ ప్లేసుల్లో ఎక్కువగా మన రాష్ట్రీయ జెండా, ఈ జాతీయ జెండాని పహరాయా జాతా హై, ఎగురవేస్తారు. రాష్ట్రీయ గీత్ గాతే హై. రాష్ట్రీయ గీత్ అంటే జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. आदर के साथ झंडे की वंदना करते हैं. आदर गौरవంతో జెండాకి వందనాలు నమస్కరిస్తారు. आज़ादी के दिनों को याद करते हुए नेता और प्रमुख लोग भाषण देते हैं. आज़ादी के दिनों को याद करते हुए. ఆజాదీ అంటే ఏంటమ్మా, స్వాతంత్ర్యం. అప్పుడు మనకి స్వాతంత్రం ఎంతోమంది కష్టపడితేనే, ఎంతోమంది వాళ్ళ త్యాగాల ఫలితమే మనకి స్వాతంత్ర్యం. ఎవరెవరు మహానుభావులు ఆ త్యాగాలు అవన్నీ చేసి మనకి స్వాతంత్ర్యం సంపాదించారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాం. నేత और प्रमुख लोग భాషణ దేతే హై. నేతలు ఇంకా ప్రముఖ మనకి వచ్చే అతిథులు వీళ్ళు వాళ్ళని ఉద్దేశించి మనకి భాషణ అంటే మనకి స్పీచ్ని ఇస్తారు. कर्तव्य. महात्मा गांधी के नेतृत्व में अनेक लोगों ने देश के लिए त्याग और बलिदान किए. उनके त्याग और बलिदान को वृथा न होने के लिए उनके दिलाए मार्ग पर अग्रसर होना हमारा कर्तव्य है. कर्तव्य మన కర్తవ్యాలు ఏంటమ్మా, महात्मा गांधी के नेतृत्व में अनेक लोगों ने देश के लिए त्याग और बलिदान किए हैं. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అనేక మంది ప్రజలు వాళ్ళు దేశం కోసం త్యాగాన్ని చేశారు, వాళ్ళ సుఖాలని త్యాగం చేశారు. उनके त्याग और बलिदान को वृथा न होने के लिए उनके दिलाए मार्ग पर अग्रसर होना हमारा कर्तव्य है. వాళ్ళు మన కోసం చేసినటువంటి ఆ త్యాగాలు అవన్నీ వృధా కాకుండా మనం వాళ్ళు చూపించినటువంటి మంచి మార్గంలో నడవడం మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం. छात्र कार्यक्रम. हर स्कूल में भी राष्ट्रीय त्यौहार अत्यंत श्रद्धा के साथ मनाया जाता है. प्रधानाध्यापक झंडे की वंदना करते हैं और संदेश भी देते हैं. इससे बचपन से ही विद्यार्थियों में देशभक्ति के बीज पड़ते हैं.
यह राष्ट्रीय त्यौहार हमें त्याग और देशभक्ति का संदेश देता है। छात्र कार्यक्रम విద్యార్థులు చేయవలసిన పనులు ఏంటంటే हर स्कूल में भी राष्ट्रीय त्यौहार अत्यंत श्रद्धा के साथ मनाया जाता है। ప్రతి స్కూల్లో కూడా ఈ రాష్ట్రీయ त्यौहारని అత్యంత శ్రద్ధతో జరుపుకుంటారు। ప్రధాన అధ్యాపక్ झंडे की वंदना करते हैं। ప్రధాన అధ్యాపకులు జెండాకి వందనం చేస్తారు। और संदेश भी देते हैं, వారి యొక్క సందేశాన్ని కూడా మనకి అందిస్తారు। इससे बचपन से ही विद्यार्थियों में देशभक्ति के बीज पड़ते हैं। దీనివల్ల మనకి చిన్నప్పటి నుంచి మహానుభావులు చేసినటువంటి ఆ త్యాగాలు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం వల్ల మనలో దేశభక్తి అనేది చిన్నప్పటి నుంచి మనలో ఉద్భవిస్తుంది। यह राष्ट्रीय त्यौहार हमें त्याग और देशभक्ति का संदेश देता है। ఈ స్వతంత్రతా దివస్ ఈ రాష్ట్రీయ त्यौहार వల్ల మనలో త్యాగము ఇంకా దేశభక్తి మొదలైనటువంటి సందేశాలన్నీ ఇస్తూ మనలో అవి మెరుగు అయ్యేలాగా చేస్తుంది। उपसंहार यह राष्ट्रीय त्यौहार हमें हर साल इसी विषय की याद दिलाता रहता है। उपसंहार అంటే ఏంటమ్మా ముగింపు। మనం లాస్ట్ మనకి తెలిసిన నీతి ఏంటంటే यह राष्ट्रीय त्यौहार हमें हर साल इसी विषय की याद दिलाता है। ఏం విషయాన్ని మనకి యాద్ దిలాతా హై అంటే ఏం విషయాన్ని మనకి చెప్తుంది ఈ పండుగ అంటే ఈ స్వాతంత్ర్యం సంపాదించడం కోసం ఎందరో మహానుభావులు చేసినటువంటి త్యాగాలన్నింటినీ కూడా మనకి గుర్తుకు తెస్తూ ఉంది। వాళ్ళు చూపించినటువంటి మంచి మార్గంలో మనం నడుచుకుందాం। దీన్ని కూడా మీ యొక్క నోట్స్లో నోట్ చేయండి అమ్మా। నోట్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి।